పిల్లలకి ఇవ్వగలిగే హెల్తీ స్నాక్స్లో పల్లీ చిక్కీ ఒకటి. వేరుశనగలో ఉండే ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్, బెల్లంలో ఉండే ఐరన్ పిల్లల ఎదుగుదలకి, రోజువారీ శక్తికి ఎంతో తోడ్పడతాయి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంకెందుకు లేట్, మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా 1.5 కప్పుల పల్లీలను ఇలా కడాయిలో తీసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేపుకోవాలి. పల్లీలు లోపలి దాకా వేగడానికి కాస్త టైం పడుతుంది. ఓపికగా వేపుకోవాలి. మనం తీసుకున్న పల్లీల్లోని తేమ శాతాన్ని బట్టి కనీసం 20 నిమిషాల నుంచి అరగంట దాకా పడుతుంది. కొన్ని పల్లీలను తీసుకొని వేళ్ళతో నలిపితే తొక్క ఈజీగా రావాలి. అప్పుడు బాగా వేగినట్టు అన్నమాట. ఇలా బాగా వేగిన పల్లీలను ఒక పెద్ద ప్లేట్లోనికి మార్చుకొని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా తీసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా బాగా వేగినాక వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నీటిని తీసుకొని అందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. 1.5 కప్పుల పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీనిని వేరే కడాయిలోకి వడకట్టుకుంటూ మార్చుకోవాలి. ఇలా బెల్లంలో ఉన్న చెత్తను వేరు చేసుకోవాలి. పల్లీలు చల్లబడ్డాక వాటిని ఇలా చేత్తో నలుపుతూ పొట్టును వేరు చేసుకోవాలి. పల్లీలను ఇలా పప్పులుగా చేసి పెట్టుకోవాలి. ఇలా బబుల్స్ రావడం మొదలైందంటే పాకం రావడం మొదలైందన్నమాట. ముందుగా తీగ పాకం, తర్వాత మెత్తటి ఉండపాకం, ఆ తర్వాత గట్టి ఉండపాకం వస్తుంది. దానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. 1 కప్పుతో నీటిని తీసుకొని కాస్త పాకాన్ని ఇలా వేస్తే అది అందులో కరిగిపోకుండా ఉండలా తయారవ్వాలి. అప్పుడు పాకం వచ్చినట్టు. చూడండి, ఇలా ఉండపాకం రావాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేస్తే చిక్కీ క్రంచీగా ఉంటుంది చాలా రోజుల పాటు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీ పప్పులను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని వేపి ఉంచుకున్న నువ్వుల్లో సగాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు పల్లీ మిశ్రమాన్ని కూడా వేసుకొని పైన మరొక బటర్ పేపర్ వేసి ఇలా చపాతీ కర్రతో సమానంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మిగిలిన నువ్వులను కూడా వేసుకొని మరొకసారి ఒత్తుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని ఇలా మార్కింగ్స్ పెట్టుకోవాలి. ఇదంతా పల్లీ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచుకుంటే పర్ఫెక్ట్ చిక్కీ రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇలా ఈజీగా ముక్కలుగా చేసుకోవచ్చు. అంతే, కరకరలాడే చిక్కీ రెడీ. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారుగా ఎంత ఈజీనో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.